వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని కొండలు, విస్తారమైన మైదానాలతో చాలా అందంగా ఉండేది. ఆ గ్రామంలో మున్నా అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చలాకీగా ఆడుతూ పాడుతూ కాలం గడిపేవాడు. అతనికి ఎప్పుడూ ఒకేలాగా ఉండడం నచ్చేది కాదు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం, మనుషులను ఆట పట్టించడం లాంటివి చాలా ఇష్టం. అయితే అదే అలవాటు మున్నా కొంప ముంచింది. మున్నా ఎంత చలాకీగా ఉండేవాడో పనుల్లో కూడా అంతే చురుగ్గా ఉండేవాడు. అయితే ఆ ఊరిలో ఉండే కొంతమంది వద్ద ఉన్న గొర్రెలను మున్నా అక్కడే ఉన్న కొండ మీదకు మేతకు తీసుకుని వెళ్ళేవాడు. ఆ ఊరి ప్రజలు కూడా అతని నమ్మి బాధ్యతగా తమ వద్ద ఉన్న గొర్రెలను మేతకు తనతో పంపించేవారు. ఆ గొర్రెలను అక్కడికి వచ్చే క్రూర మృగాల బారి నుండి కాపాడే బాధ్యత కూడా మున్నాదే. మనం ఈ మున్నాని నమ్మి మన గొర్రెలను మేతకు పంపించడం సరైన పనే అంటారా? అదే మంచిది. మున్నా చాలా చలాకీగా ఉంటాడు. వాటిని బాగా చూసుకుంటాడని అనుకుంటున్నాను. మనం ఏం ఆలోచించకుండా అతనితో పంపించడం మంచిదే అని గొర్రెలను మేతకు మున్నాతో ఇచ్చి పంపిస్తారు. ఇక మున్నా ఆ గొర్రెలను తీసుకుని కొండ మీదకు వెళ్లి మేతను మేయిస్తాడు. వాటిని జాగ్రత్తగా తీసుకుని గ్రామానికి తిరిగి వస్తాడు. మున్నాకి ఆ పని మొదట్లో చాలా నచ్చింది. అలా ప్రతిరోజు వాటిని తీసుకెళ్లడం, మేత మేయించడం, ఏ జంతువుల బారిన పడకుండా తిరిగి గ్రామానికి తీసుకురావడం చేసేవాడు. అలా రోజులు గడుస్తున్నా కొద్దీ మున్నాకు ఆ పని బోర్ కొట్టింది. అక్కడ ఒక్కడే ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఊసుపోక ఒంటరిగా బాధపడేవాడు. అబ్బా, ప్రతిరోజు ఇలా ఇక్కడికి వచ్చి వీటికి మేత పెట్టి తీసుకెళ్లడం నాకు బోర్గా ఉంది. ఈ పనిని ఒప్పుకోకుండా ఉండాల్సింది. నా స్నేహితులు ఎంచక్కా కొత్త కొత్త ఆటలు ఆడుకుంటూ ఉంటున్నారు. నేను మాత్రం ఈ గొర్రెల మధ్య ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. ఇక రేపటి నుండి ఇక్కడికి రావడం మానేస్తాను. సరదాగా నా స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తా అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు ఆ ఊరి ప్రజలకు వెళ్లి తాను గొర్రెలను మేపడానికి వెళ్ళను అని చెప్తాడు. ఇక రేపటి నుండి నేను ఆ కొండ మీదకు గొర్రెలను తీసుకుని వెళ్ళను. నాకు అక్కడ ఒక్కడినే ఒంటరిగా బోర్గా ఉంటుంది. ఇక మీరే మీ గొర్రెలను తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. అది విని ప్రజలు, అదెలా కుదురుతుంది? మాకు వేరే పనులు ఉన్నాయి. కొన్ని రోజులు నువ్వే ఆ పని చెయ్యాలి అని చెప్తారు. అది విని మున్నా నిరుత్సాహపడతాడు. ఇక మరుసటి రోజు ఉదయం గొర్రెలను తీసుకుని కొండ మీదకు వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత అతనికి ఒక చిలిపి ఆలోచన వస్తుంది. ఆ ఊరి ప్రజలను ఒకసారి ఆట పట్టించాలి అనుకుంటాడు. ఈ రోజు ఎలాగైనా ఈ ఊరి ప్రజలను ఆట పట్టించాలి. వాళ్ళకి ఒక అబద్ధం చెప్పి మోసం చేస్తా అని మున్నా గట్టిగా ఆ ఊరి ప్రజలకు వినపడేటట్టు, అయ్యో అయ్యో, కాపాడండి కాపాడండి, ఒక తోడేలు ఇక్కడికి వచ్చింది. దీని బారి నుండి నా గొర్రెలను కాపాడండి అని అరవడం మొదలుపెట్టాడు. అది విన్న ఊరి ప్రజలు వారి పనులన్నీ వదిలిపెట్టి భయంతో గొర్రెలని కాపాడాలని వారి దగ్గర ఉన్న కర్రలను పట్టుకుని అక్కడికి వస్తారు. కానీ అక్కడికి రాగానే తోడేలు కనిపించదు. అది చూసిన ఊరి ప్రజలు మున్నాతో, మున్నా, ఏంటి తోడేలు అని అరిచావు? తోడేలు ఎటువైపు వెళ్ళింది? నువ్వు భయపడకు. మేము గొర్రెలను ఆ తోడేలు బారి నుండి కాపాడుతాం అని చెప్తారు. అది విని మున్నా నవ్వుతూ, హహహా, నేను మిమ్మల్ని మోసం చేశాను. ఊరికే మిమ్మల్ని ఆట పట్టించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పా. అది నమ్మి మీరు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు అని నవ్వడం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్న ఊరి ప్రజలకు కోపం వచ్చినా కూడా చిన్నపిల్లవాడు అవ్వడంతో అతని మందలించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి కొండకి వెళ్లడం, గొర్రెలకు మేత మేయించడం, తిరిగి ఇంటికి రావడం చేస్తాడు. ఇక ఒక రోజు మళ్ళీ చిలిపి అబద్ధం ఆడాలనుకుంటాడు మున్నా. అయ్యో అయ్యో, తోడేలు తోడేలు ఈసారి నిజంగానే వచ్చింది. అది చాలా పెద్దగా ఉంది. కాపాడండి కాపాడండి అని అరవడం మొదలుపెట్టాడు. అది విన్న ఊరి ప్రజలు భయంతో, కొంచెం మున్నా మాటల మీద అనుమానంతో కొండ మీదకు వెళ్తారు. ఈసారి మున్నా మళ్ళీ నవ్వి, మిమ్మల్ని మళ్ళీ మోసం చేశాను. నా మాటలు నమ్మి మీరు ఇక్కడికి వచ్చారు అని అంటాడు. ఇక ఊరి ప్రజలకు చాలా కోపం వచ్చి మున్నాను మందలించి అబద్ధం చెప్పడం మంచిది కాదని అతనికి చెప్తారు. ఇక మున్నా మాటలు నమ్మొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారి మాటలను మున్నా అస్సలు పట్టించుకోడు. కొన్ని రోజుల తర్వాత మున్నా గొర్రెలను మేయిస్తూ ఉంటాడు. అప్పుడు నిజంగానే ఈసారి తోడేలు వస్తుంది. గొర్రెలపై దాడి చేస్తుంది. అది చూసి మున్నా గట్టిగా అరవడం మొదలు పెడతాడు. అయ్యో, కాపాడండి కాపాడండి, తోడేలు తోడేలు గొర్రెల మీద దాడి చేస్తుంది.
ఈసారి నిజంగానే వచ్చింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న గ్రామ ప్రజలు మున్నా మళ్ళీ మాయమాటలు చెప్తున్నాడని అనుకుంటారు. చూసారా, ఈ బాలుడికి కొంచెం కూడా బుద్ధి లేదు. మళ్ళీ నాటకం మొదలు పెట్టాడు. మనల్ని మళ్ళీ మోసం చెయ్యాలి అనుకుంటున్నాడు. మనం ఎట్టి పరిస్థితిలో అక్కడికి వెళ్ళకూడదు. ఈసారి అతని మాటలు నమ్మి మనం మన సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అనుకుంటారు. మున్నా చాలా సేపు అరిచినా వాళ్ళు పట్టించుకోరు. ఇక తోడేలు గొర్రెల మీద దాడి చేసి కొన్ని గొర్రెలను కూడా తీసుకుని వెళ్లిపోతుంది. అది చూసి మున్నా బాధపడి ఏడవడం మొదలు పెట్టాడు. అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకున్నాడు. ఇక ఎప్పుడూ అబద్ధం చెప్పొద్దు అని నిర్ణయించుకుంటాడు. ఇక గ్రామస్తులు అక్కడికి వచ్చి చూస్తే నిజంగానే తోడేలు వచ్చిన విషయం వారికి అర్థమైంది. అప్పుడు వారు మున్నాకు, నువ్వు 2 సార్లు అబద్ధం చెప్పడం వల్ల నిన్ను మేము నమ్మలేదు. చూసావు కదా ఏం జరిగిందో. అందుకే ఒకసారి నమ్మకం పోతే నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు అని అంటారు. అది విని మున్నా ఇక ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు. నిజం ఎల్లప్పుడూ విజయానికి మార్గం. ఒక్కసారి అబద్ధం చెబితే నిజం చెప్పినా మనపై ఎవ్వరికీ నమ్మకం ఉండదని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.